మా వాళ్లే వదిలేయి, వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ, ఉమ్మడి కృష్ణాలో విచిత్ర బంధం. మరోసారి మంత్రి పార్థసారథి మీద మరోసారి గురిపెట్టారు. పార్థసారథిని ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది. గన్నవరం ఎమ్మెల్యే పార్థసారథి మీద నేరుగా టీడీపీ కార్యాలయం నుంచే విమర్శలు చేశారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పతాక శీర్షికల్లో రాసింది, రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతాం, పీడీ యాక్ట్ పెట్టి అక్రమార్కుల వెన్నులో భయం పుట్టిస్తాం. ఇది సీఎం చంద్రబాబు హెచ్చరిక. ముఖ్యమంత్రి హెచ్చరిక టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది, వైసీపీ నేతలకు కాదు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలాగే ఉంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలి నాని, వల్లభనేని వంశీ మనుషులు ఎప్పటికీ యథేచ్ఛగా మైనింగ్ దందా సాగిస్తున్నారు. ఆంధ్రజ్యోతి రాసింది. ఆ సాగిస్తున్నటువంటి వాళ్ళకి మంత్రి పార్థసారథి అండగా ఉంటున్నారు. మంత్రి పార్థసారథి ఎవరినైనా అరెస్ట్ చేస్తే మా వాళ్లే వదిలే అని ఆదేశాలు ఇస్తున్నారు అని రాసింది. గన్నవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకార సభకు వల్లభనేని వంశీ అనుచరులు కె సతీష్, రఘు, మట్టి, ఇతర వనరులు సమకూర్చారు. చివరికి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభా కార్యక్రమానికి కూడా వల్లభనేని వంశీ అనుచరులే మట్టి తరలింపు చేశారు. వల్లభనేని వంశీ మనుషులే మొత్తం అక్కడ వ్యవహారం కాంట్రాక్టు చెక్కబెట్టారు. ఆంధ్రజ్యోతి రాసింది. ఇందుకు గాను వారికి 4,80,00,000 రూపాయలు బిల్లు మంజూరు చేయించారు. ఈ ఘనత కూడా సదరు మంత్రి గారిదే. 4,80,00,000 రూపాయల కాంట్రాక్టు కేవలం ప్రమాణ స్వీకార సభకి మట్టి నింపడానికి, దాన్ని చదును చేయడానికి కేటాయించినట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. నాడు అడ్డగోలుగా మట్టి దందా, వల్లభనేని కొడాలి అనుచరుల పాత్ర కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి, 75 కోట్ల జరిమానా వేయాలని నివేదిక, నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నటువంటి మంత్రి, కూటమి ప్రమాణ స్వీకార సభకు కూడా వల్లభనేని మనుషులే చేశారు. ఇప్పటికీ వంశీ అనుచరుడి అక్రమ మైనింగ్ కొనసాగుతుంది. 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలించేశారు. లారీలు సీజ్ చేస్తే విడిపించిన మంత్రి. ఇది ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం. అంటే బహుశా పార్థసారథిని క్యాబినెట్ విస్తరణ సందర్భంగా తొలగించే దానికోసం సన్నాహాలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ కథనాలన్నీ రాస్తున్నారా, ఈ రీతిలో పార్థసారథి మీద దాడి చేస్తున్నారా అని ఒక సందేహం. అదే సమయంలో పార్థసారథి వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కాబట్టి, ఆయన అనుచరులు కూడా గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేసి ఉంటారు కాబట్టి, వాళ్ళెవరూ కాకుండా పాత తెలుగుదేశం వాళ్ళు ఈ మట్టి తరలింపు, ఈ అక్రమ వ్యవహారాలు చక్కబెట్టాలని ఆశిస్తుంటే దానికి మంత్రి చెక్కు పెడుతున్నారు కాబట్టి మంత్రినే కట్టడి చేయాలని ఎవరైనా స్కెచ్ చేశారా అనేది ఇంకొక సందేహం. ఏమైనా కానీ పార్థసారథికి వ్యతిరేకంగా ఇప్పుడు తెలుగుదేశంలోని చాలామంది నాయకులు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్థసారథిని పక్కన పెట్టేసేటంత వరకు ఊరుకునేలా కనిపించడం లేదు. ఆయన్ని వదలడానికి సిద్ధంగా లేరు. ఆయన అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్నారు. దీన్ని బట్టి మనకి అర్థమవుతున్నది ఇదే. చాలా క్లియర్గా పార్థసారథి విషయంలో చాలా పెద్ద స్థాయిలో దాడి జరుగుతున్నట్టుగా మనకి చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుంది, ఎలాంటి పరిణామాలు కోతమిస్తుంది చూద్దాం.